శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, కోట్లవారిపల్లి, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఆడికృతిక బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు అనగా ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు ఈ 5 రోజులు దేవుని దర్శనం చేసుకొని వాళ్ళకు అన్నదానం ఉంటుంది. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఉండడానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి. అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకునేదానికి మా వాళ్ళు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని విధాల మేముండి చేస్తున్నాము. ఈ సంవత్సరం 1.5 లక్ష కన్నా ఎక్కువే ఉంటారనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 1,20,000 అయ్యారు. ఈసారి ఇంకా 34,000 పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలా. ఇక్కడున్న ఏర్పాట్లు, వసతులు అవి చూసి ఇక్కడ చూడాలా పోదామనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు పొంగనూరు, పీలేరు, తిరుపతి, చిత్తూరు, కాళహస్త్రి, ఎక్కడెక్కడి నుంచో బాక్రాపేట, ఎర్రవారిపాలెం అన్ని ఊర్ల నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి మంగళవారం అన్నదానం చేయాలని మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్తే దాదాపు ఒక 4-5 వారాలు లేట్ అయినా ఇప్పుడు 7 వారాలు చేశాము. ఇంకా 15 వారాలకు మేము చేస్తామని భక్తులు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చెప్తున్నారు. ప్రతి మంగళవారం 13,500 నుంచి 15,000 రూపాయలు అవుతుంది. ఎవరైనా మీరు చేయాలనుకున్న భక్తులు చేయొచ్చు అని చెప్పి స్వామివారు గుళ్ళో చెప్తున్నారు. వచ్చిన తర్వాత బోర్డింగ్స్ పెట్టాము, చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేటివి కృత్తిక రోజు దీపం పెట్టడానికి కొడి స్తంభం ఉండింది. అది బాగా శిథిలం అయిపోయింటే ఆ ఒక భక్తులు సురేంద్ర అనేసి, ఆలం సురేంద్ర నాయుడు, నరేంద్ర అనే భక్తులు ఇద్దరు కలిసి వాళ్ళు 4,20,000తో బ్రహ్మాండంగా చేపించారు. అదేవిధంగా వచ్చిన భక్తులు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడతా ఉండి దర్శనానికి పోయేటప్పుడు క్యూ లైన్లు లేక ఇబ్బంది పడతా ఉంటే రమణ అనే భక్తులు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం కోసం దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేట్లు మంచి షెడ్ ఒకటి ఏర్పాటు చేయిస్తున్నాడు. అదేవిధంగా ధ్వజస్తంభానికి చెక్కే ఉండింది. ఆ కొయ్యి తుబ్బట్టిపోతా ఉంటే వేరే భక్తులను అడిగితే వాళ్ళు 7.5 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని ఏర్పాటు చేయించారు. దానికి తొడుగేపించాము. అదేవిధంగా ఆరుమూగ స్వామి నుంచి కిందికి దిగడానికి మంచి ఎండ ఉంటా ఉండింది. దానికి వచ్చి ఒక షెడ్ 1,30,000 పెట్టి షెడ్ వేయించాము. అదేవిధంగా శివపార్వతుల విగ్రహాలు పెట్టాలని భూమి క్లీన్ చేయించి పెట్టాము. క్లీన్ చేసిన తర్వాత అది ఇంకా సమఘాతం చేయలేదు. దానికి కూడా ఇప్పటికే దాదాపు 10-15 లక్షల దాకా డోనర్స్ ఇచ్చారు డబ్బులు. ప్రతి ఒక్క అభివృద్ధి పని ఎవరో ఒక దాతల వల్లనే ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి దాతకి స్వామి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు మొక్కుంటున్నారు. వాళ్ళు మొక్కులు తీయడం వల్ల ఎవరు ఏమడిగినా మేము కాదనకుండా చేసే అదృష్టం ఇక్కడుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు తొలి రోజు అన్నదానానికి దాదాపు ఒక 25 లక్షల వరకు ఖర్చు పెట్టి వచ్చిన భక్తులు ఎంతోమంది విరాళాలు ఇచ్చి అన్నదానం కూడా ఈ రోజు స్టార్ట్ అయింది. అదేవిధంగా శుభగిరి నాయుడు అని, బొల్లినేని శుభగిరి నాయుడు అని అతను భక్తుడు ఒక 75,000 లడ్లు అంటే 3 టన్నులు 6 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అతను చేపించి ఇచ్చాడు. అవి కూడా ఫ్రీ లడ్స్ ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. 5 రోజులు వచ్చిన భక్తులకు అందరికీ ఫ్రీ లడ్లు ఇస్తాము. ఇవన్నిటికీ నిదర్శనం ఎమ్మెల్యే గారు. ఆయన ఇంట్లో లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఎప్పుడు వస్తాడు ఏం చెప్తాడో తెలియదు. ఏదో ఒక రూపంలో వచ్చి ఆ పని చేయాలి ఈ పని చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఆయన ఇంట్రెస్టెడ్ ఉండడం, నేను చేయడం అనేది నాకు ఇక్కడ ఇచ్చిన అదృష్టం. నా పేరు వచ్చి సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు. ఇక్కడ నేను చైర్మన్గా ఉన్నాను.